నేడు శాసన మండలిలో ఎమ్మెల్సీ రాజుగుల రమేష్ యాదవ్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ సీజీఎఫ్ కింద నూతన దేవాలయాల నిర్మాణానికి ఎటువంటి మ్యాచింగ్ విరాళాలు వసూలు చేయబడవని స్పష్టం చేశారు. ఈ నిధులు ప్రధానంగా చిన్న దేవాలయాల అభివృద్ధి, పాత దేవాలయాల పునర్నిర్మాణం మరియు మరమ్మతులు, పునరుద్ధరణ, వెనుకబడిన వర్గాల కాలనీలలో కొత్త దేవాలయాల నిర్మాణం కొరకు, అలాగే ధూప, దీప, నైవేద్యం లాంటి అవసరమైన సేవలు అందించడం కొరకు మరియు అర్చకుల సంక్షేమం కోసం ఉపయోగించబడతాయని స్పష్టం చేశారు. గౌరవ సభ్యులు అడిగినటువంటి దానికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ చెల్లించిన ఆలయాలకు ఇచ్చిన శాంక్షన్స్ ఏవి కూడా ఆపలేదు అధ్యక్ష. అవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. కాకుంటే నిధులు అవైలబిలిటీని బట్టి వాటిని విడుదల చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికైతే శాంక్షన్ చేసిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్స్ కట్టి టెండర్స్ పిలిచినవన్నీ కూడా పనులు చేయమని చెప్తున్నాం అధ్యక్ష. కానీ పనులు జరగడం లేదనేదే మా యొక్క ఆలోచన. నిధులు ఇస్తామన్నా కూడా కొన్ని ఆలయాల్లో గ్రాంట్స్ అక్కడ పనులు చేయించడానికి ఆనాడు పూనుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ముందుకు రావడం లేదు. లేకపోతే మంజూరు చేసిన ఆలయాలన్నింటినీ ఒకే విధంగా చూస్తున్నాం అధ్యక్ష. అది ఆ ప్రభుత్వం చేసిందా, ఈ ప్రభుత్వం చేసిందా అనేది కాదు. తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి సరైన ఆదేశాలను ఇవ్వడం జరుగుతుంది. టిడ్కో ఇళ్లపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి నారాయణ. అసెంబ్లీలో టిడ్కో ఇళ్లపై క్వశ్చన్ అవర్ లో సభ్యులు ప్రశ్నలు వేశారు. బ్యాంక్ లోన్ కట్టలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు సభ్యులు మాధవిరెడ్డి, కొండబాబు, సింధూరరెడ్డి, జోగేశ్వరరావు. లబ్ధిదారులకు వెంటనే టిడ్కో ఇల్లు ఇవ్వాలని సభ్యులు కోరారు. వడ్డీలు కట్టలేక, అటు అద్దె ఇళ్లలో ఉండలేక ఇబ్బందులు పరిష్కరించాలని కోరారు. ఇక సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ టిడ్కో ఇళ్లపై క్లారిటీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలిలో ప్రశ్నోత్తర సమయంలో సామాజిక పెన్షన్ల సంఖ్య తగ్గింపుపై ఆసక్తికర చర్చ జరిగింది. వివిధ కారణాలతో పెన్షన్లను తొలగించారని, దాదాపు 2 లక్షల పెన్షన్లు తగ్గించారని వైసీపీ సభ్యులు తెలిపారు. వైసీపీ హయాంలో 13 లక్షల వరకు కొత్త పెన్షన్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధీటైన సమాధానమిచ్చారు. పెన్షన్లు ఇచ్చిందే ఎన్టీఆర్ అంటూ మంత్రి గుర్తు చేశారు. ముందుగా యాక్చువల్గా పెన్షన్ అనే కార్యక్రమము మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష నందమూరి తారక రామారావు గారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉండాలి, వృద్ధులకి పెన్షన్ ఇచ్చి గౌరవంగా వాళ్ళ గ్రామాల్లో ఉండాలంటే, వాళ్ళ ఇంట్లో ఉండాలంటే ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి పెన్షన్ మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు 2014లో 200 నుంచి 1000 రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 1000 రూపాయల నుంచి 2000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2000 నుంచి 3000 రూపాయలు చేయడానికి 4-5 సంవత్సరాలు పట్టింది అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3000 ఉన్న పెన్షన్ 4000 చేయడం. అంతేకాకుండా డిజేబిలిటీ పెన్షన్ 1500 నుంచి 2500 చేయడం. అలాగే 70% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 2014లో, అలాగే 1500 నుంచి 2000 40% డిజేబిలిటీ చేయడం. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజేబిలిటీ పెన్షన్ కూడా డబుల్ చేసి 3000 నుంచి 6000 చేయడం జరిగింది అధ్యక్ష. ఇది మేము పెన్షన్దారులకి ఇచ్చే గౌరవం. ఇది గౌరవంగా వాళ్ళు చూసుకొని వాళ్ళ తాలూకా ఖర్చు నిమిత్తమే వాళ్ళకున్న ఇబ్బందుల్ని తొలగిపోవడానికి ఇచ్చే ప్రయత్నం గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో, యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ లేకపోతే పెరాలసిస్ విక్టిమ్స్ కానీ, వాళ్ళకు కూడా 5000 నుంచి 15000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. 5000 నుంచి 15000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వం అధ్యక్ష. మరి అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కూడా 10,000 చేయడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా వాళ్ళు 2019 నాటికి నెలకి 1300 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు ప్రభుత్వం 2700 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే నిరుపేదలకి ఈ రోజు పెన్షన్ నిమిత్తమే వాళ్ళకి గౌరవంగా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా బతకడానికి ఇస్తున్నటువంటి పెన్షన్ ను మేము గౌరవంగా చెప్పుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి నెలగా 1వ తారీఖున ప్రతి అందరికీ కూడా, శాసనసభ్యులందరినీ కూడా ఒక గ్రామం విజిట్ చేసి ఆ గ్రామంలో నిరుపేదలు పలకరించి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష. మరి అంతేకాకుండా ఈరోజు దేశం మొత్తంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు విధానంలో ఎక్కడా లేదు అధ్యక్ష. ఈరోజు మొత్తం దేశంలో 13% పాపులేషన్ కి ఈ రాష్ట్రం ఖర్చు పెడుతూ దేశంలో నెంబర్ 1 స్థానానికి ఈ దేశంలో నిరుపేదలకి డబ్బులు ఇవ్వడానికి పెన్షన్ నిమిత్తమే ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజు 4000 రూపాయలు మన ప్రభుత్వం చేస్తుంది. మరి ఈ రోజు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ పెన్షన్ ఇచ్చేది 2500 హర్యానా రాష్ట్రం. ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు గౌరవ సభ్యులు అడుగుతున్నారు నిరుపేదల గురించి. ఈ రోజు మేము చెప్తున్నాం నిరుపేదల పక్షాన నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము చెప్పగలం అధ్యక్ష.
2024 నాటికి 65,18,496 పెన్షన్లు ఉన్నప్పుడు 1/2/2025కు 63,59,907 పెన్షన్లు ఉన్నాయని తెలిపినప్పుడు సుమారుగా 1,60,000 నుంచి 2 లక్షల పెన్షన్లు వీళ్ళు తీసేశారు అధ్యక్ష. కానీ ఆన్ రికార్డ్ ఇప్పుడు ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు ఏమని చెప్పారంటే 14,967 పెన్షన్లు మాత్రమే తీసేశామని చెప్పారు అధ్యక్ష. కానీ ఇక్కడ మీరు 2024 జూన్ నాటికి తీసుకొని ఇప్పటి వరకు ఫిబ్రవరి 1 వరకు తీసుకుంటే 1,60,000 నుంచి 2 లక్షల పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు చెప్పిన పేరు ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్ వాళ్ళు చెప్పిన దానికి సమాధానం ప్రకారం అధ్యక్ష. ఇప్పుడు మనము ఏ గ్రామానికి వెళ్ళినా ఒకప్పుడు 2019 ముందు ప్రతి ఒక్క అవ్వ ప్రతి ఒక్క తాత ఎప్పుడెప్పుడు పెన్షన్ వస్తుందా అనేసి ఎదురు చూసే రోజుల నుంచి మా జగనన్న మా ప్రభుత్వం ఉన్నప్పుడు కోడి కుయ్యక ముందే తెల్లవారి 6 గంటలకు ముందే వాలంటీర్ వెళ్ళి అవ్వ నీ మనవడు నీ కోసం ఖర్చుల కోసం పెన్షన్ పంపించారని చెప్పిన రోజుల నుంచి మళ్ళీ ఈ రోజు కులం చూడకోకుండా మతం చూడకోకుండా పార్టీలు చూడకోకుండా మా జగనన్న ఇచ్చిన పెన్షన్లు ఈ రోజు కేవలం వాళ్ళకు ఓటు వేయలేని ఉద్దేశంతోనే పెన్షన్లు అర్హత చెప్పకుండా తీసేయడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా దీని గురించి మంత్రి గారు వివరించాలని కోరుతున్నా అధ్యక్ష. ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో 3 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 1.25 లక్షల గృహాలు పూర్తి చేయగా 7.25 లక్షల ఇళ్లను 2026 మార్చికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో 5 లక్షల ఇళ్లను వచ్చే జూన్లోగా పూర్తి చేస్తాం, మిగిలినవి వచ్చే ఏడాది మార్చికి పూర్తి చేస్తాం అని తెలిపారు. 5,98,710 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. దీనివల్ల 3,219.75 కోట్ల రూపాయల భారం పడుతుందని మంత్రి వివరించారు. అధ్యక్ష, స్కామ్స్ డ్యూరింగ్ 2019-24 ఆయన మాట్లాడే అధ్యక్ష మొత్తం స్పీచ్ లో ఎక్కడన్నా ఈ పీరియడ్ లో అసలు స్కామ్స్ జరగలేదు, మేము నిజాయితీగా పరిపాలన చేసిన ఒక్క మాట మాట్లాడారు అధ్యక్ష. అంటే వాళ్ళు 2019-2024లో మొత్తం స్కామ్స్ అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నట్టు చాలా ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. 2014 చెప్పాలి కదా అధ్యక్ష, 2014 జరిగింది కాబట్టి మీరు చెప్పలేకపోతున్నారు, జరగలేదని చెప్పేసి మీరు చెప్పాలి కదా అధ్యక్ష. వాళ్ళు చెప్పాలి కదా 2019-24లో అసలు స్కామ్స్ జరగలేదు, మేము చాలా నిజాయితీగా పనిచేసామని చెప్పుకోవాలి కదా అధ్యక్ష. అది కూడా చెప్పుకోవాలని దుర్బలమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే చాలా బాధాకరం అధ్యక్ష. 2014-19 సంబంధించి ఎన్ని సంవత్సరాలు డిస్కస్ చేసాం అధ్యక్ష. దాని తర్వాత అన్నిటికంటే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు అనేది ముఖ్యమైనది. ప్రజా తీర్పు ప్రజల కోసం కదా మేమంతా ఎంత చెప్పుకున్నా లేకపోతే టీవీలో కనపడాలని ప్రయత్నం చేసినా ప్రజలు వీటన్నిటి మీద కూడా 2014-19 చూశారు, 2019-24 చూశారు. కాబట్టి ఇందాక మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు కర్ర కాల్చి వాత పెట్టినా కూడా ఈ విధంగా మాట్లాడటం చాలా తప్పు అధ్యక్ష. దీన్ని మీరు 2019-24కి రెస్ట్రిక్ట్ చేసి సభా సమయాన్ని దయచేసి వినియోగిస్తారని చెప్పేసి మనం చేస్తాం. 22,80,358 మందికి హౌస్ సైట్ పట్టాస్ ఇష్యూ చేసి దాంట్లో 15,71,397 మందికి కన్వేయన్స్ డీడ్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. మిగతా వాళ్ళకి మరి రకరకాల కారణాలతో కన్వేయన్స్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు అధ్యక్ష. మరి టోటల్ బడ్జెట్ 11,341.63 కోట్లు మరి గత ప్రభుత్వం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా తర్వాత ఇంకా సెకండ్ లిస్ట్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి లబ్ధిదారులకైతే మీకు పట్టాలు వచ్చేసినాయని చెప్పారు, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేశారు, కానీ వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా ఆ లబ్ధిదారులందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉన్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష. ఇంకా ఏ విధంగా ఎస్హెచ్జి లోన్స్ తీసుకుని 35,000 ఇచ్చారని చెప్పారు అధ్యక్ష. దీంట్లో గత ప్రభుత్వం పేదవాళ్ల ప్రభుత్వం అని చెప్పేసి ప్రచారం బాగా చేసుకున్నది అధ్యక్ష. కానీ పేదవాళ్ళకి తీవ్ర అన్యాయం ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ లో జరిగిందని చెప్పేసి మీ ద్వారా ప్రజలకి సభకి తెలియజేస్తారు అధ్యక్ష. ఏంటంటే అంతకుముందు అర్బన్ లో 2.5 లక్షలు, రూరల్ లో 2 లక్షల రూపాయలు, ఏది 2014-19 మధ్యలో
2.5 లక్షలు రూరల్ అర్బన్, 2 లక్షలు రూరల్లో ఇచ్చి యూనిట్ కాస్ట్ ఇచ్చి దానికి అదనంగా ఎస్సీ ఎస్టీస్ కి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా ఇచ్చేవారు అధ్యక్ష. అంటే రూరల్లో 3 లక్షలు, 3.5 లక్షలు, 3,70,000